క్వయర్ టీం వాళ్ళు మంచి 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 గాత్రాలతో చక్కగా దేవుణ్ణి ఆరాధించే గొప్ప పాట తీసుకున్నారు. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. నాకంటే చిన్నవాళ్ళకి నా ఆశీస్సులు. మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనకు చాలా సమయం అయిపోయింది. బయట ఎవరైనా ఉన్నా కానీ దయచేసి లోపలికి వచ్చేసేయండి. ఇక్కడ దేవుని ఎదుట స్త్రీ పురుష భేదం లేదు అని నేను అనుకుంటున్న వాక్యానుసారంగా. క్రీస్తు యేసునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఆయన భేదం చూపించి దూరం పెట్టేవారైతే కాదు. ఆయన అందరూ ఏకమై ఉన్నాము. ప్రార్థిద్దాం. ప్రేమ గల తండ్రి, కృపగల మా దేవ, దయగలిగిన మా రాజా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు దయచేసిన ధన్యకరమైన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీ ప్రేమ గొప్పది ప్రభా. అయ్యా, అది ఆకాశము కంటే ఎత్తైనది ప్రభా మీ కృప. అయినా మేము ఏ పాటి వారమని, మేము ఎంతటి వారమని ఈరోజు మమ్మల్ని ఇంత విలువైన స్థితిలో మీరు ఉంచారు. అయ్యా, మీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మీ కృపల వర్ధిల్ల చేసి మా జీవితాల ద్వారా అమూల్యమైన కార్యాలు జరిగించండి. మాకు కాదు దేవా, మాకు కాదు, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవా, మా అందరి జీవితాలు మీకు తెలుసు. ఒక్కొక్కళ్ళని పేరు పేరు చొప్పున మీరు చూస్తున్నారు. మా అంతరంగిక జీవితం మీకు తెలుసు. మా రహస్య జీవితం మీకు తెలుసు. మా వ్యక్తిగత జీవితం మీకు తెలుసు. మా గుండె లోతెంతో మీకు తెలుసు ప్రభా. అయ్యా, చుట్టూ ఉన్నవాళ్ళు ఒకవేళ ఇక్కడున్న ఎంతమంది స్త్రీలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారో, తమ ఇంటి వారే ఇక్కడున్న ఎంతమంది స్త్రీల కన్నీళ్లు మిగులుస్తున్నారో, ఆడదానివి, నువ్వు కేవలం ఆడదానివి అంటూ ఎన్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ వారి విలువను తగ్గిస్తున్నారో, నా జీవితానికి ఇక విలువ లేదు అని ఎంతమంది ఏడుస్తూ ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్నారో, నా జీవితం అయిపోయింది అని ఎంతమంది అయితే నిరాశ చెందుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మా జీవితాన్ని మధ్యలో ముగించేంత చిన్నది కాదు, అర్ధాంతరంగా నాశనం చేసుకునేంత విలువలేనిది కాదు. మా జీవితం శ్రేష్టమైంది, అతి విలువైంది. ఆ జీవితానికి మీ సహవాసం తోడైతే అందమైంది. అయ్యా, అంత గొప్ప అందాన్ని మా జీవితానికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా రక్షకుడైన యేసు స్వామిని మా కొరకు పంపించినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మీ కృపల వర్ధిల్ల చేయండి. మాతో మాట్లాడండి. మీ సన్నిధి కాంతిలో నడిపించండి. మీ చిత్తానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించండి. ఆయన స్త్రీలందరూ కలిసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎంతోమంది ఇక్కడ తల్లులు ఉన్నారు, మరెంతోమంది పిల్లలు ఉన్నారు, ఎంతోమంది కోడళ్ళు ఉన్నారు, మరెంతోమంది భార్యలు ఉన్నారు. రకరకాల పాత్రలు పోషిస్తుండగా దేవా, ఏ పాత్రకు ఏది అవసరమో యజమాని మీరు వాడుకొనుటకు అర్హమైన పాత్ర వలె అందరినీ సత్కార్యములకు సిద్ధపరచమని, మీ సన్నిధాన వర్తనులుగా మీ చిత్తానుసారమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించి, మాలో ఇంకా లోపముగా ఉన్నది ఏదైనా ఉంటే సరిచేసి సవరించి వాడుకొని నిలబెట్టుకోమని, మీ చిత్తము చొప్పున మా అందరి జీవితాల్లోనూ జరిగించమని. అయ్యా, మా స్వనీతి కాక మీ నీతికి లోబడగలిగే శక్తిని, ధైర్యాన్ని, బలమును, ఆత్మపూర్ణతను, వివేకమును, ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ప్రభు మనకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మనం ఆయనకు ఎల్లవేళలా రుణస్థులమై ఉండాలి. చాలాసార్లు మనం పాటలు పాడుతుంటాం, మాటలు చెప్తూ ఉంటాము, చాలా ప్రసంగాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. అయితే నేను ఒక్క మాట అడుగుతాను, ఇన్ని చేస్తే దేవుడి రుణం తీరిపోద్ది అని ఇంత లెక్క ఏమైనా ఉందా జీవితంలో? లేదు ప్రియులారా, లేదు. జీవితం అంతా ఇచ్చేసినా రుణం తీరదు కదా. జీవితం అంతా ఇచ్చేసిన రుణం తీరదు. అందుకే పాత పాట ఒకటి ఉంటుంది, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పొద్దున పాడుకున్నాం. దాంట్లో చరణాలు ఏంటి? పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించలేదు నేను, అయినా నువ్వేం చేసావు నన్ను. ఇది ఒక్క విశ్వాసి లైఫ్ ప్యాట్ అనేది.
మొదట పడిపోతున్నాడు విశ్వాసి. లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. లోకంలో ఉన్న దేనికోసమో పరిగెడుతున్నాడు. లోకంలో ఉన్న మనుషుల బంధాలు, ప్రేమలు, మనుషుల మెప్పు, మనుషుల గొప్పతనం ఇదే కోరుకుంటున్నాడు. అయితే ఒకానొక రోజున పడిపోయిన తర్వాత మీరు కోరుకున్న, మీరు ఆశ పెట్టుకున్న ఏ మనిషి చెయ్యి అందించడు, కానీ ప్రభు ప్రేమ ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపిస్తుంది. ఎల్లవేళలా ఆ ప్రేమ విడువదు, ఎడబాయదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పబడిన మాట ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేరింది, నెరవేరుతుంది, నెరవేరుతూనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరి జీవితాలు ఆ ప్రేమను రుచి చూసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి కదా. మనందరం క్రైస్తవులం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? వెరీ గుడ్, నైస్, సంతోషం. యవ్వనస్తులు లేని పిల్లలు మీరు కూడా యవ్వనస్తులు ఒకసారి చేయొత్తండి. రక్షణ మార్గంలోకి మేము అడుగు పెట్టాం అనేవాళ్ళు చేయొత్తండి. వెరీ గుడ్. అయితే ఒక చిన్న ప్రశ్న, ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారు చెప్పండి. ఎవరైనా చెయ్యెత్తి చెప్పండి, నో ప్రాబ్లం. అమ్మా, పరలోకం కావాలని. ఇంకా ఎవరో చెప్తున్నారు, యేసయ్యను నిజరక్షకుడిగా అంగీకరించటానికి బాప్తిస్మం. మరి చాలామంది క్వశ్చన్ అడుగుతారు, మనసులో అనుకుని పవిత్రంగా ఉంటే సరిపోద్ది కదా, మంచి పనులు చేసే వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా, మళ్ళీ పని కట్టుకుని మతంలో దిగాల అని అడుగుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం సమాధానం? ఆలోచించండి. పని కట్టుకుని మతం మారాలా అని అడుగుతున్నారు. ఎందుకంటే మత మార్పిడి అనే పదం ఈరోజు బాగా ఎక్కువ తిరుగుతూ ఉంది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇంత లేదండి. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, హిందూస్ మంచిగా కలిసి చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మీరు ఆలోచించండి, ఎంత వైషమ్యాలు వచ్చేసాయి, ఎంత గోడలు కట్టుకుంటున్నారు. మీరు పని చేసే చోట, మీరు చదువుకునే చోట ఎప్పుడైనా మీకు అలాంటి వ్యతిరేకత వచ్చిందా? ఇక్కడ వర్కింగ్ ఉమెన్ ఉన్నారా? బయటికి వెళ్ళి జాబ్స్ చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు బయట? రాజమండ్రిలో నాకు తెలిసిన సహోదరి ఉన్నది. ఆమె నాకు చెప్పి బాధపడిన ఒక విషయం నిజంగా నా గుండెని కలిచివేసింది. వాళ్ళకి ఏవో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళున్న అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్ అమ్మేద్దాం అనుకున్నారు. సో అమ్మేసి వాళ్ళు ఒక చోటకి అద్దెకెళ్ళారు. అద్దెకి వెళ్ళడానికి ముందు ఆ అమ్మాయి పడిన పాటలు నాతో షేర్ చేసుకుంటే ఇది కదా నేటి భారతదేశ పరిస్థితి అని నాకు అర్థమైంది ప్రియులారా. అదేమంటే ఆ అమ్మాయి ఇంచుమించు 100 ఇళ్ళు తిరిగిందంట ఈ రాజమండ్రి, బొమ్మూరు పరిసర ప్రాంతాల్లోనే. అయితే ప్రతి చోట మా ఇంట్లో ప్రేయర్ జరుగుద్దండి, మేము కొంతమంది సహోదరులు కూడుకుంటాం, పెద్ద పెద్ద సౌండ్లు ఏం పెట్టాం, కానీ మా ఇంట్లో ప్రేయర్ జరుగుద్ది అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిన చోట మరి చెప్పాలి కదా, ఓనర్స్కి చెప్పాలి కదా. అలా చెప్పేసరికి ఒక చోట ఒక ఆమె మెట్టు దిగి మాట్లాడు ఫస్ట్, మీరు ఆళ్ళా అందంట. ఎవరాళ్ళు? మీరు ఆళ్ళా? ఎవరు ఆళ్ళు? మీరు మతం మారినోళ్ళ, మతంలో దిగిపోయినోళ్ళ, మీరు మతం పుచ్చుకున్నోళ్ళ, నువ్వు మెట్టు దిగి మాట్లాడు ఫస్ట్ అని చెప్పిందంట. నాకు ఆ అమ్మాయి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంది. నేను అన్నాను ఒకటే మాట, నా నామము నిమిత్తం మీరు హింసించబడి, దూషించబడి, చెడ్డ మాటలల్లా మీరు పడుతున్నప్పుడు సంతోషించండి. నువ్వు సంతోషించమ్మా. నువ్వు నిజంగా నార్మల్గా అందరిలాగా ఉండి అబద్ధాలు ఆడేసి ఇల్లు సొంతం చేసుకుంటే నీకు ఆ తిట్లు వచ్చావా ఈరోజు? లేదు కదా. అదే ఆ మాటే చెప్పాను నేను. ఎందుకు ఇలాంటి వివక్ష వచ్చింది ఈరోజు? క్రైస్తవులు అంటే ఎందుకు వేరేగా చూస్తున్నారు? అది ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడో వచ్చిందా? వాస్తవానికి ఆలోచిస్తే ఎప్పుడో వచ్చింది. మన రక్షకుడైన ప్రభు ఒక మాట అన్నారు, లోకము నన్ను ద్వేషించులాగున మిమ్ము కూడా ద్వేషిస్తుంది. ఇదేం కొత్త కాదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషించకుండా ఉంటుందా? లోకం ద్వేషిస్తుంది ప్రియులారా. అయితే మనం లోకానికి వేరే బ్రతకాల్సిన వాళ్ళం, లోకంతో కలిసిపోవాల్సిన వాళ్ళం కాదు. లోకంలో నుంచి మనం వేరైన వాళ్ళం. ప్రత్యేక జీవనం క్రైస్తవ జీవిత విధానం అంటే ఎందులో ప్రత్యేకత? పాపానికి దూరంగా ఉండడంలో ప్రత్యేకత. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి యవ్వనస్తులు. ఎందులో మనం ప్రత్యేక జీవనాన్ని కలిగి ఉండాలి? పాపానికి దూరంగా ఉండాలి,
తర్వాత విశ్వాసంలో వాళ్ళ విశ్వాసాలు వేరు, మన విశ్వాసం వేరు. మన విశ్వాసం స్థిరమైనది, నిజమైనది, నిరీక్షణ కలిగింది. అర్థమైందా మీకు? పాపానికి దూరంగా ఉండడంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత విశ్వాసాన్ని కనబరచటంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రవర్తనలో ప్రభువుని చూపించటంలో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని, వాళ్ళ విశ్వాసాల గురించి వేలెత్తి చూపిస్తామా? చూపించం. చూపించినా అంటున్నారు, చూపించకపోయినా అంటున్నారు. అందరి మీదకి కలిపి ఒకటి వచ్చేస్తుంది, మత మార్పిడి. ఈరోజు మనం ఎంత ధన్యులం అంటేనండి, ఇక్కడ మనకంటూ ఇక్కడ ఓన్ ప్లేస్, చక్కగా కూర్చున్నాం, ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటున్నాం. బయటికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేసి టాటా గుడ్ బై చెప్పేసుకుని వెళ్ళిపోతాం. మనకి స్వేచ్ఛ ఉందా లేదా? చాలా స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛ విలువ ఈరోజు నీకు అర్థమవుతుందా? అర్థం కావాలి ఖచ్చితంగా. ఈ స్వేచ్ఛ విలువ మనకు అర్థం కాకపోతే ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చినటువంటి ఆ ఈవులు మనకు అర్థం కావు. ఈ రోజుకి చాలామంది ఇలాంటి స్వేచ్ఛను అనుభవించలేని వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? కొంతమంది చెల్లెమ్మలు, కొంతమంది అక్కలు నాకు ఫోన్ చేసి చెబుతున్న కొన్ని విషయాలు వింటుంటే, కొంతమంది జీవితాల్లో జరిగినవి పంచుకున్నవి నాతో అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి మనలాగా కూర్చుని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు ప్రియులారా. ఈ స్వేచ్ఛ లేదు వాళ్ళకి. బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరికన్నా తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకొని మాసిపోయిన బట్టల కింద బైబిల్ని దాచుకుని బయటకు వచ్చి ఏం జరగలేనట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారు, తెలుసా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య ఓఎన్జీసీలో పనిచేస్తాడు. ఆయన చాలా మంచివాడట, క్యారెక్టర్ పరంగా లోకానికి అందరూ మంచోళ్లే. ఏ దురలవాట్లు లేవండి, ఏ చెడ్డ అలవాట్లు లేవు, భలే మంచోడు మా అల్లుడు అని చెప్పేసి చెప్పుకుంటారు వాళ్ళ నాన్నగారు. కానీ ఇంట్లో ఎవ్వరూ ప్రభువుని నమ్ముకోలేదు. ఆ అమ్మాయి ఒక్కతే నమ్ముకుంది. 35 years. ఎన్ని యాతనలు పడుతుందో నాకు తెలుసు. ఎంత రహస్యంగా బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందో. నాకు ఆ అమ్మాయి చెప్తున్న మాటలు వింటుంటే కన్నీళ్ళు ఆగో కొన్నిసార్లు. కానీ ఏమంటుంది తెలుసా? ఒకే మాట ధైర్యంగా చెప్పింది, వీళ్ళందరూ నన్ను దూరం పెట్టినా ఆ ప్రభు ఉన్నాడు అక్క నాకు అంది. అసలు ఎంత బలమైన మాట అది. మనుషులు నన్ను వెలిచేయచ్చు, గేలి చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు నన్ను ట్రీట్ చేయొచ్చు, కానీ నా ప్రభు ఉన్నాడు నాతో. ఆదివారం మనలాగా వెళ్ళి కూర్చోదా అమ్మాయి. శుక్రవారాలు ప్రార్థనలు ఉండవు ఆవిడికి, సహవాసం లేదు. అక్క వందనాలని చెప్పేవాళ్లే ఉండరు. ఏ మొహం ఆవిడికి కనబడదు. పెద్ద అపార్ట్మెంట్లో లోపల ఒంటరి జీవితం. ఇలాంటి కథలు ఎన్నో, అవునా? ఇలాంటి కథలు ఇంకా ఎన్నో తవ్వుకుంటూ పోతే ఎన్నో. ఎందుకు ఇంత వివక్ష? యేసుక్రీస్తు అంటే ఎందుకు నచ్చట్లేదు ప్రపంచానికంటే, యేసయ్య వచ్చి ప్రపంచానికి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ అవసరమని చెప్పాడు. ఆ రక్షణ ఆవశ్యకత అర్థమైతే తప్ప ఆయన అందరూ స్వీకరించలేరు. ప్రత్యేకించబడిన వారుగా, పిలువబడిన వారుగా, మనందరం ఏర్పాటు చేయబడిన వారుగా, మనందరం ఆయన మాటలకి లొంగాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే మనందరము ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని పొందుకున్నాం. ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు అంటే ఏం చెప్తాం? ఏమిచ్చాడు దేవుడు అంటే ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్. ఆయన లేకుండా ఏది కలగలేదట. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన అన్నీ ఇచ్చాడు. ఎంత అద్భుతమైన పాయింట్ అంటే, 6 అడుగుల ఈ శరీరానికి, బెత్తడంత ఈ నాలుగుకి ఎన్ని ఇచ్చేశాడు? అసలు ప్రకృతిలో అన్నీ ఇచ్చేశాడు. ఇవన్నీ ఇచ్చి ఊరుకున్నాడా ప్రభు అంటే? లోపల ఉన్నటువంటి ఆత్మ, శరీరాన్ని నడిపించే ఆత్మ, లోపల ఉన్న ఆత్మ ఈ పైకి కనిపించే శరీరాన్ని నడిపిస్తుంది. ఈ ఆత్మకు కావలసినవన్నింటినీ కూడా మళ్ళీ ప్రభు ఇచ్చాడు. శరీరమునకు, జీవమునకు కావలసినవి ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆ ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఏం కోరుకుంటున్నాడు? స్త్రీలుగా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం, స్త్రీలందరూ ఎక్కడెక్కడోళ్ళో, మీరు అందరూ ఒకే ఊరోళ్ళ అండి? కాదు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారా? ఎందుకు కూర్చున్నారండి ఇక్కడ? కుటుంబం బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, లేదా నేను దేవుని పనిలో ఉండాలి, ఏదో ఆశ. ఒక్కొక్కళ్ళ దగ్గరికి మైక్ తీసుకెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆశ చెప్తారు. సో మీ ఆశలన్నింటినీ ప్రభు తీర్చునుగాక. ఆశగల ప్రాణమును ప్రభు తప్పక తృప్తిపరుస్తాడు. మీరు అట్టి తృప్తి కలిగి ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. ఆమేన్. దేవుడు మన ఆశలు తీరుస్తాడు. మనకి నమ్మకం, మనకి ఒక భరోసా ఉంది. అయితే
అయితే దేవుడికి కావాల్సినవి తిరిగి మనం ఇస్తున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. యథార్థవంతుడు, భక్తిపరుడు ఎంతసేపు నాకేమిస్తావు అని అడగడు కానీ, ప్రభువా నీ కొరకు నేను ఎలా వాడబడాలి, నన్ను మలచు, వాడుకో అని అడుగుతాడట. వాడుకో దేవా, నన్ను వాడుకో అని అడుగుతాడు. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఎంత అద్భుతమైన మాట! దేవుడికి ఏమివ్వాలంటే ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. మనందరికీ తెలిసింది రోమాపత్రిక 12వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి ప్రియులారా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా? రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇట్టి సేవ, దేవుడు సేవ చేయాలని ఇక్కడ ఎంతమందికి ఆశగా ఉంది? దేవుని సన్నిధిలో కూర్చున్నారు, అడుగుతున్నప్పుడు ఆనందంగా ఒప్పుకోలు. ప్రభు ఆ ఒప్పుకోల్ని తప్పక తీరుస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది దేవుడు సేవలో ఉండాలని? ఎంతమందికి ఆశ ఉంది? వెరీ గుడ్. మిగతా వాళ్ళందరికీ ఉన్నట్ట లేనట్ట సగం ఎత్తుతుంటే నేను ఉందే అంటే సగమే ఉంది కానీ నేను అర్థం చేసుకోవాలన్నమాట. ఎంతమందికి ఆశ ఉంది దేవుని సేవ చేయాలని? డాక్టర్లు అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారంటే కొంతమంది చేతుతారు, అవునా? డాక్టర్ ఎంతమందికి ఉందో అవ్వాలని? పిల్లలు లాయర్లు అవ్వాలని అనుకుంటున్నారా? పోలీస్ అవ్వాలనుకుంటున్నారా? రకరకాలు అనుకుంటారు కదా. మరి దేవుని సేవకురాళ్ళు ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? పెద్దగా ఉండదండి దీనికి, పెద్దగా ఫ్లోటింగ్ ఉండదు దీనికి. చాలామంది అనుకోరు, అమ్మో దేవుని సేవ అంటే కష్టం అండి, దేవుని సేవ చేయడం అంటే కష్టం అనుకుంటారు. కానీ ఒక మాట చెప్పనా, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన సేవ, ఆయన కాడి భారమైంది కాదు. ఆయన కాడి ఎట్లాంటిదంట? సులువైనది, సులువుగాను. ఎస్, ఆయన భారం నా పాప భారం దేవుడు తీసేశాడు. ఈ నమ్మకం నీకు ఉండాలి. నా పాప భారం ప్రభువు తీసేసి నన్ను సువార్త భారముతో నిలబెట్టాడు అనే ఒక బాధ్యత, ప్రేమ, ఆ భరోసా మనకు ఉండాలి. ఇక్కడ మనం విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు, ఇందాక అడిగాను బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారని. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సింది ఉంటుంది ప్రియులారా. అదేమంటే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకి సమర్పించండి. స్త్రీలుగా ఇక్కడున్న మీ అందరికీ నేను చెబుతున్నా, మీరు దేవుని సేవ చేయాలని, దేవుని కోసం పనిచేయాలని, ఆయన కోసం నిలబడాలని బలంగా అనుకుంటే మొట్టమొదటి మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటో తెలుసా? ఏం చేయాలి? మీ శరీరములను సజీవయాగంగా, పరిశుద్ధమైనటువంటి ఒక అర్పణగా ఆయనకు సమర్పించాలి. లేవీకాండం 19వ అధ్యాయం ఒక విలువైన సంగతిని మనం టచ్ చేసి వెనక్కి వద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. లేవీకాండం 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పాను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధుడనై ఉన్నాను. పొద్దున్న దీని గురించి మాట్లాడుతూ పరిశుద్ధ పాత్రలు అంటే ఒక పాత్ర గురించి చెప్పాను నేను. ఇలాంటి పిలుపుతో పిలుస్తారు పరిశుద్ధ పాత్రల్ని అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్, నైస్. నీ పేరు? జెమీమా. నైస్ నేమ్, జెమీమా. యోబు గారు పిల్లల పేరు పెట్టారు నీకు. ఓకే, పరిశుద్ధ పాత్రలు. ఇక్కడ హెబ్రూ వర్డ్ నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలను అని పలకబడిన ఆ మాటకు హెబ్రూ ట్రాన్స్లేషన్లో టు శాంక్టిఫై అంటే పరిశుద్ధమైన ఆ
దేవుని యొక్క లక్షణములను పుణికిపుచ్చుకొని అదే పాత్రలుగా మనం కూడా ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. ప్రియులారా, పరమ తండ్రి ఆశపడుతున్నాడు. దేవుని కోరిక మీరు గమనించండి. ఏ మతంలోనైనా చూడండి, దేవుడికి ఇష్టమైంది నేనేం చేయాలని ఏ మనిషి, ఏ ఆచారము, ఏ పద్ధతి, ఏ ప్రాక్టీస్ మనకు కనబడదు. ఒక క్రిస్టియానిటీలో మాత్రమే కనబడుతుంది. నువ్వు దేవుని కొరకు పుట్టావు, నువ్వు దేవుని యొక్క సొత్తు, ఆయన సొత్తైన ప్రజవు నువ్వు, ఆయన కొరకు బతకాలి, ఆయనకి ఇష్టమైనట్టు ఉండాలి అని చెప్పేసి క్రైస్తవ్యం మాత్రమే బోధిస్తుంది. మీకు నేను మార్నింగే చెప్పాను, మా కుటుంబం అన్యజనుల కుటుంబాలలో నుంచి రక్షించబడింది. ఇప్పటికీ మా బంధువుల్లో, మా రక్త సంబంధికుల్లో చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించట్లే. వాళ్ళలో కొంతమంది మాతో వాదిస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, మా రక్త సంబంధి, బాగా చదువుకున్నాడు. ఆయన వాదిస్తూ అంటాడు, భూమి మీద పుట్టిన మనుషులంట, ఆడవాళ్ళైనా మగాళ్ళైనా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలి కదా, సంతోషంగా ఉండడానికే కదా పుట్టారు. అలా అయినప్పుడు ఎవరో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడు అనుకో, వెళ్ళిపోవచ్చు అంట. పెళ్ళైన తర్వాత అయినా, పెళ్ళి కాకముందైనా, అది మనసుకు సంబంధించింది కదా అన్నాడు ఒకసారి. అప్పుడు నేను అన్నాను వెంటనే, చూడు మావయ్య, అత్తయ్య ఏమైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నువ్వు తట్టుకోగలవా అని అడిగాను. ఒక్కటే మాట. ఇంకా సరే, ఎవరి మనసుకు తోచినట్టు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇది కరెక్ట్ కదా. కానీ మీరేంటి క్రైస్తవులు అసమాని ఏడుస్తారు, మాట్లాడితే నెత్తి కొట్టుకుంటారు, రూములు కొట్టుకుంటారు. ఏంటమ్మా బాబు, మీకు బోర్ అనిపించదా? చర్చికి వెళ్తే చిరాకు రాదా? తర్వాత అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎంతసేపు నెత్తి మీద బండ పెట్టి క్రిస్టియానిటీని ఏమన్నాడు తెలుసా అతను? క్రిస్టియానిటీలోనంట మానసిక సమస్యలు పెరిగిపోతాయట, ఏడుస్తూ ఉంటారు ఆడవాళ్ళు, రోగాలు ఎక్కువైపోతాయి మీకు. ఆ తర్వాత ఎంతసేపు మనసులో భారం పెట్టేసుకుంటారు, చింతతో ఉంటారు మీరు. మనసుకు ఏది అనిపిస్తే అది చేసేయాలి, అంతే. హ్యాపీ లైఫ్, అదే జీవితం అంటున్నాడు. నేను వెంటనే అన్నాను, ఓకే మావయ్య, నువ్వు చెప్పింది ఒప్పుకుంటా. అయితే ఇప్పుడు అత్తయ్య మనసులో ఎవరో ఒక అంకుల్ని పెట్టుకుని, అంటే ఇప్పుడు మీతో బాగానే చెప్తున్నాను కానీ ఆ రోజు చాలా సీరియస్గా కూర్చున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఏమైద్దో అని. ఆ తర్వాత మరి అతని నుంచి ఏమొస్తాయో నేను ఎదుర్కోవాలి కదా. ఇంకొక అంకుల్ని ఎవరినైనా పెట్టుకొని ఆలోచిస్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేరు. ఎప్పుడో వేమన గారు ఒక పద్యం రాశారు. ఆ పద్యం నాకు లైన్స్ సరిగ్గా గుర్తులేవు కానీ సారం గుర్తుంది. ఒక పురుషుడు అనుకుంటాడంట, తనకు రాబోయే భార్య చాలా అందగత్తై ఉండాలనుకుంటాడట. చూడగానే అద్భుతంగా ఉండాలి నా భార్య అనుకుంటాడు. తన ప్రతి అవయవాన్ని వర్ణించుకుంటాడట ఎవరితోనైనా చెప్పేటప్పుడు. ఇంత పొడుగు జుట్టు ఉండాలనుకుంటాడట. తర్వాత సుగుణాల సంపన్నురాలై ఉండాలి తన భార్య అని కోరుకుంటాడు. మంచిదై ఉండాలి అని కోరుకుంటాడు. తనను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటాడు. లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే తను మాత్రం బయట నడిచి వెళ్ళే ప్రతి సురూపవతి వెనక చూస్తాడే అంటారు. మీకు అర్థమైందా? అంటే తన భార్య తన ఇంట్లో ఉండాలి, తన మాటే వినాలి, తన మనసులో ఏ ఆలోచన వచ్చినా పాపం నిద్రలో కూడా భర్త గురించి రావాలి. ఒక్కవేళ పొరపాటున మళ్ళీ ఏదైనా ఆలోచన వస్తే ఆవిడ అగ్గిలో దూకేయాలంతే. నేను మాత్రం నేను మగవాడిని, బయటకు వెళ్తాను, బోల్డ్ మందిని చూస్తానని సరిపెట్టుకుంటాడట. ఇది ఎక్కడ విచిత్రం అని అడుగుతాడు. ఎవరు? వేమన్ గారు మన తెలుగు నేల మీద పుట్టి అద్భుతమైన పద్యాలు రాశాడు. చాలా క్వశ్చన్ చేసేట్టుగా ఉంటాయి. మీరు వీలైతే వేమన్ పద్యాలు పుస్తకం కొనుక్కోండి. ఎథికల్ వాల్యూస్తో ఉంటాయి, చాలా బాగుంటాయి వేమన్ పద్యాలు. ఎప్పుడైనా వాటి భావం మనకు ఉప్పుకపురం ఒకటే తెలిసేమో కదా, దాన్ని మించినవి చాలా ఉన్నాయి, ఎప్పుడైనా గమనించండి. సో ఇలా అతన్ని నేను అడిగినప్పుడు అతను ఒప్పుకోలేకపోయాడు. అదెలా కుదురుతుంది, నువ్వు చాలా వంకరగా మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్గా నేను మాట్లాడేది వంకరగా ఉందా? మరి నువ్వు వయసిన ప్రశ్న వంకరగా అనిపించట్లేదా నీకు? అంటే క్రైస్తవ్యం అంటే ఇదే కళ్ళద్దాల్లో నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. నీ భార్య నీ సొంతం అనుకున్నప్పుడు, నీ బిడ్డ నీ మాట దాటకూడదు అనుకున్నప్పుడు, మరి మనుషులను చేసింది ఎవరు? దేవుడు. శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఆత్మలుగా ఉంచింది ఎవరు? మరి ఆయనకు కూడా కొన్ని రూల్స్ ఉండవా? ఒకవేళ రూల్స్ పెట్టినా ఎవరు మంచి కోసం పెట్టాడండి? వ్యభిచరించవద్దు, లాభం పొందేది ఎవరు? మనం. దొంగిలవద్దు, ఎవరు బాగుపడతారు? అబద్ధం ఆడవద్దు, ఎవరికి గౌరవం పెరుగుద్ది? కొండెపు మాటలు చెప్పొద్దు, ఎవరికి వెయిట్ అమాంతం పెరుగుద్ది? నీ మాట అవునంటే అవును,
మీరు చూడండి, ప్రాక్టీస్ చేసి చూడండి. మీ మాట స్థిరంగా నిలబడితే రోజు రోజుకి క్వాలిటీ పెరుగుద్ది. మీకు మీ లైఫ్ క్వాలిటీ పెరుగుద్ది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు గౌరవం ఇవ్వట్లేదు అని ఏడవక్కర్లే. మీరు ఉన్న నీతిని కాపాడుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు మీకు ఘనత. దేవుని మాటలు నీ తలకు అందమైన మాలిక కట్టును, నీ మెడకు అవి కంఠహారం వల్లే ఉంటాయి. వాటిని నువ్వు కౌగిలించుకున్నావా, అవి నిన్ను కౌగిలించుకుంటాయి. ఒకవేళ వాటిని నువ్వు ఘనపరిచావా, అవి నిన్ను గొప్ప చేస్తాయి. దేవుని మాటల శక్తి అలాంటిది ప్రియులారా. అది చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే మనం మతంలో ఉన్నాం అనుకుంటారు. అందుకే మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాం, మనం మతంలో ఉన్నామా మార్గంలో ఉన్నామా? మరి మార్గంలో ఉన్నట్టు మనం ప్రవర్తించాలా, జీవించాలా వద్దా? కానీ చాలామంది క్రైస్తవరాళ్ళు, లేడీస్ ఉన్నారు కాబట్టి చాలామంది క్రైస్తవరాళ్ళు ఇంకా మతంలో ఉన్నట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. అర్థమైందా? వారిలో ఒక లక్షణం ఇంకా రావట్లేదు. అదేంటో కింద చెప్తున్నాడు. ఈ అధ్యాయాన్ని ముఖ్యంగా రోమాపత్రిక 12కి వెళ్ళిపోదాం. మనం ఖడాష్ పాత్రల గురించి మీరు మర్చిపోవద్దు. నేను దాని గురించే చివరి వరకు తీసుకెళ్తా. రోమాపత్రిక 12వ అధ్యాయం చదవండి. ఎస్, ఇక్కడ చాలమ్మా. మనం దేవుని పాత్రలుగా ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం. ప్రతి పాత్ర ఆయన చేత వాడబడాలి అంటే ఒక స్టెప్ ఇక్కడ జరగాలి. అదేంటో తెలుసా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. 3 స్టెప్స్. మొదటిది మనసు మారాలి, రెండవది నూతనం అవ్వాలి, మూడవది రూపాంతరం చెందాలి. మళ్ళీ చెప్పండి. ఈ 3 మెట్లు నువ్వు ఎక్కకపోతే నిన్ను దేవుడు వాడుకోవడం అనేది సాధ్యపడదు, జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సు మారాలి. నేను చర్చికి వస్తున్నాను కదండి, పొద్దున్నే కూరగాయలు కోసే వాళ్ళతో నేనే ముందుంటాను. చర్చి కూర్చాలంటే నా తర్వాతే ఎవరైనా చీపురు పట్టుకుని నేనే ఉంటాను. పాస్టమ్మ గారికి అసలు నా పేరు తలుచుకుంటే టక్కున ఆవిడకి గుర్తొచ్చేస్తాను. నేను పిలిస్తే అలా ఉంటాను. నేను ఇంత బాగా ఒప్పుకుంటున్నాను కదా, నా మనసు ఇంకా మారకపోవడం ఏంటి అని కొంతమంది అనుకుంటారేమో. జాగ్రత్త. మీరు ఒకవేళ మనుష్యులు మెప్పు కోరి కొన్ని పనుల్లో ఉంటున్నారేమో, తెలియదు ఎవరికి. మీ నిజమైన మార్పు ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. మీ నిజమైన మార్పు దేవునితో పాటు ఇంకా చాలామంది గుర్తిస్తారు రోజులు గడిచే కొద్దీ. మీ నిజమైన మార్పు మీతోనే ఆగిపోదు. అది విత్తనం లాంటిది. విత్తనం లోపల పడితే మొక్క అవుతుంది, మొలకొస్తుంది, మొక్క అవుతుంది, మొక్క వృక్షం అవుతుంది, వృక్షము మహావృక్షం అవుతుంది. మనలో మార్పు కూడా అలాంటిదే ప్రియులారా. అందుకే ఇక్కడ ఈ 3 స్టెప్స్ మన జీవితానికి చాలా అవసరం. ఒకటి మారు మనస్సు, రెండవది నూతనత్వం, మూడవది రూపాంతరం. లాస్ట్ స్టేజ్ ఇంకా రూపాంతరం అంటే తెలుగు భాష పర్లేదు, ఆలోచించండి. రూపాంతరం అనగా అర్థం ఏంటి మీరే ఆలోచించండి. రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారడం. మీ అందరికీ తెలుసు గొంగళి పురుగు. ఎవరైనా మీ బెడ్రూమ్స్లో గొంగళి పురుగు ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ పెట్టుకోరు. కానీ ఏం పెట్టుకుంటాం మనం? మళ్ళీ 1కి 4 పెట్టుకుంటాం. ఒకటి పెట్టుకోం. ఒకటి పెద్ద సీతాకోకచిలుక, కొంచెం తక్కువ సైజు, ఇంకొంచెం తక్కువ సైజు, ఇంకా తక్కువ సైజు. అవునా? పిల్లలందరికీ కూడా ఏదంటే ఇష్టం? సీతాకోకచిలుక. కానీ అందరూ గుర్తించాల్సిన, ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే అందమైన ఆ సీతాకోకచిలుక ఎక్కడి నుంచి వచ్చింది? అందంగా లేని గొంగళి పురుగులోంచి వచ్చింది. అంటే ఒకప్పటి సీతాకోకచిలుక ముందు జిరాక్స్ పేపర్ ఏది? ముందు కాపీ, జిరాక్స్ కాదు, ముందు కాపీ ఏది? గొంగళి పురుగు. మీకు తెలుసా, మన చిన్నప్పుడు ఫోటోలు తీసి ఇచ్చేటప్పుడు ఆ ఫోటోలు మనం మళ్ళీ శాశ్వతంగా ఉంచుకోవడానికి చిన్న కవర్లో పెట్టి ఒకటి ఇచ్చేవాడు. ఏమంటారు వాటిని? ఎవరికైనా నెగిటివ్లు చూసినా గుర్తుందా? ఈ తరం పిల్లలకి మేబీ అది తెలియకపోవచ్చేమో.
ఫిలిమ్స్ అంటారు, ఇంత ఉంటుంది, చిన్న చిన్నది ఇస్తాడు. నువ్వు ఒకవేళ పెద్ద ఫోటో పాడు చేసుకున్నా ఈ చిన్న ఫిలిం పట్టుకెళ్ళి ఫోటోగ్రాఫర్కి ఇచ్చిన ఆయన మళ్ళీ కడిగి నాయన ఒక 20 రూపాయలు ఇస్తానంటే ఇప్పుడు మళ్ళీ కడిగి మన జీవితాలలో కూడా దేవుడు కోరుకునేటటువంటి విలువైన మార్పు చాలా శ్రేష్టమైనది ఒకటి ఉంది. అది మనకు అర్థం చేయించడానికే ఇక్కడ గొంగళి పురుగు, ఆ గొంగళి పురుగు పొందినటువంటి రూపాంతరపు అనుభవం మనకు గుర్తుకు రావాలి. తర్వాత సైన్స్ స్టూడెంట్లు ఎవరైనా ఉంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. వజ్రాలు అందరికి ఇష్టమేనా? ఎవరికి ఇష్టం లేదండి? వజ్రాల హారాలు వేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు ఇక్కడ? ప్రభు మీకు త్వరలో వజ్రాల హారం దయచేయును గాక. అదిగో చూసారా? ఏమండి మీకు అంత ఆశగా ఉందా? అలా అంటే మీరు ఆమెను అంటారని చెప్దాం అనుకుంటాను, మీరు అనేసారు. లేట్ చేయకూడదు అనేసారు. ఓకే, ఏమో మరి దేవుడు మీకు ఇస్తే మీరు వాటిని సక్రమంగా వాడితే, ప్రభు మీకు అలా ఇస్తే నేనెవరండి ఆపటానికి? సరే, ఆమెన్ నిజంగా జరుగును గాక. ఆమెన్, మీ ఆమెన్ అవును గాక. ఆమెన్. ఓకే, వజ్రాలు అంటే అందరికి ఇష్టం కదా. మరి ఈ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? షాప్లో అనకండి. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? వజ్రాలు మనకి రా మెటీరియల్గా ఎక్కడ దొరుకుతాయి? చదువుకున్న పిల్లలు చెప్పండి రా. ఫాజిల్స్. వెరీ గుడ్. ఫాజిల్ ఏర్పడడానికి, ఫాజిల్ అంటే ఒక శిలాజం, ఒక గడ్డ కట్టినటువంటి ఒక పరిస్థితి. అది ఏర్పడడానికి దాన్ని దోహదం చేసిన పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని అగ్నిపర్వతాలు ఉంటాయట. కొన్ని అగ్నిపర్వతాల కడుపు అంటే దాని మధ్య భాగంలో నుంచి ఒక భయంకరమైన వేడి ద్రావకం ఒకటి బయటకు వస్తుంది. ఆ పర్వతాలు పేలినప్పుడు ఏమంటారు? దాన్ని లావా అంటారు. ఈ లావా బయటికి వచ్చి దానికి ఇష్టమైన చోట పడద్ది. దాన్ని ఆపేవాడు లేడు, దాన్ని ఎదుర్కొనేవాడు ఎవ్వరు లేరు. మౌనంగా మనిషి తల దించాల్సిందే ప్రకృతి విలయతాండవం చేస్తున్నప్పుడు. ప్రకృతికి ఎదురెళ్ళి నిలబడే శక్తి మనిషికి లేదు కదా. అయితే అది అలా వెళ్తూ ఉన్నప్పుడు దాని దగ్గరే ఉన్నటువంటి ఫాజిల్స్ మీద కనుక అది ప్రవహిస్తే, ఒకవేళ ఆ భూగర్భంలో వాటి గుండా అది వెళ్తే అత్యధికమైన ఉష్ణోగ్రత, చాలా చాలా వేల డిగ్రీలు, ఇక ఏది మిగలదన్నమాట అక్కడ. అలాంటి ఉష్ణోగ్రత ఆ బొగ్గు మీద నుంచి వెళ్తే ఆ బొగ్గు కాస్త కొన్ని రోజులకి దగ మెరిసే వజ్రం అయిపోద్ది. అలాగని మనకు మామూలుగా దొరికి బొగ్గులు నట్టుకెళ్ళి పొయ్యిలో వేద్దామంటే వజ్రాలు రావు. అలా వేస్తే అలా వస్తే భలే ఉన్న మనందరూ వజ్రాల వ్యాపారం అయిపోదు. ఏ కష్టం చీకు చింత లేదు. పొలాలు పోయే రోజు గొడవ లేదు. అది కూడా చర్చిలో భోజనాలు పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ బొగ్గులు వస్తాయి కదా. కానీ అక్కడ అలాంటి పరిస్థితులు కాదు. దేవుడు చేయాలి, అది ప్రకృతిలో సహజంగా జరగాలది. అలా జరుగుతున్నప్పుడు వజ్రం ఏర్పడుతుందన్నమాట. ఆ వజ్రపు పూర్వపు స్థితి ఏది? వజ్రానికి ముందు రూపం ఏది? అక్కడ బొగ్గు. ఏంటండి అది? బొగ్గు మీద అత్యధికమైన ఉష్ణోగ్రత ఎప్పుడైతే అక్కడ ఫోకస్ అవుతుందో, అది ఎప్పుడైతే ఆ ఉష్ణోగ్రతకి ఆ విధంగా అది తాకబడుతుందో, అప్పుడు ఆ వేడి ఉష్ణము వల్ల నల్లటి బొగ్గు కాస్త దగ మెరిసే వజ్రం అవుతుంది. వజ్రం చిన్న ముక్క లక్షల రూపాయలు ఖరీదు, అవునా? వజ్రంగా మారడం మనకిష్టం, కానీ వజ్రానికంటే ముందు రూపం ఎవరు పట్టించుకోలేని రూపం, ఎవరు చూడని రూపం. అక్కడికి వెళ్తారు కార్మికులు, తవ్వుతారు, కష్టపడతారు, ప్రాణాలకు తెగించి వజ్రపు గనుల్లో నుంచి ఆ రా మెటీరియల్ని బయటికి తీసుకొస్తారు. దాన్ని వ్యాపారులు కొనుక్కుంటారు. సో ఒక రూపంలో ఉన్నప్పుడు మన ఎవ్వరికి అది అక్కర్లే. రూపం మారిన తర్వాత అది ఇష్టం అందరికీ. ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ నిలబడింది, చెక్కతో చేశారు. ఇది నాకు తెలిసి దీని వయసు చాలా ఎక్కువ కదా, ఎప్పటిదో అయి ఉండొచ్చు మేబీ. ఇది ఒకప్పటి దీని రూపం ఏది చెప్పండి? చెట్టు. ఒకప్పటి దీని రూపం ఇప్పుడు చెక్కగా మారి, చెక్క నుంచి మనకు ఒక మంచి వస్తువు తయారయ్యి ఇక్కడ నిలబడింది. కాబట్టే పిల్లల తరాలు దీన్ని చూడొచ్చు, అవునా? ఇలా మీరు ఆలోచించండి. మీకు చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువు రూపం ఒకప్పటిది కాదు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆ గొట్టాలు వేలాడదీశారు. ఒకప్పటి ఆ గొట్టాల రూపం ఏది? ముడి ఇనుము. ఆ ఇనుముని అత్యధికమైన వేడికి గురి చేస్తే ఆ ఇనుము రూపాంతరము చెందుతుంది. రూపాంతరం మీన్స్ ఒక రూపం నుంచి
మరొక రూపానికి మార్పు చెందడం. ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి క్రిస్టియన్ లైఫ్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ కనిపించేది కొన్నిసార్లు కాకపోవచ్చు. నీ హృదయం లోపల దేవుడు కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా. అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి అది మనం ఇవ్వాలి. అది కావాలంటే 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటి చెప్పండి? మనసు మారాలి, నెక్స్ట్ నూతనం, కొత్తగా ఉండాలి మనసు. ఎలా ఆలోచించాలి? ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి. కానీ రివర్స్లో చెత్తగా ఆలోచిస్తారు చాలామంది. రోజులు గడిచే కొద్దీ కొత్తగా ఆలోచించరు, చెత్తగా ఆలోచిస్తారు. అరే రోజులు గడుస్తున్నాయి, ఏమన్నా మార్పు వస్తుందేమో, చర్చికి వెళ్తున్నారు, వస్తున్నారు, బైబిల్ పట్టుకున్నారు, ప్రార్థన అంటున్నారు, పోనీ ఏమైనా చూద్దాం అనిపిస్తే కొంతమందిని లేదు. ప్రభు మీద ఆధారపడక తమ్మును తాము తమ ధనాన్నో, చదువునో, బలాన్నో, మనుషులనో, తలాంతులనో ప్రతి దానిని ఆధారం చేసుకుంటున్నారు. కనుకే నూతనత్వం వారిలో రావట్లేదు. ఎక్కడ నూతనత్వం కావాలి? ఎఫెసీలకు లేఖ రాస్తూ పౌలు ఈ పాయింట్ని కోట్ చేశాడు. ఒకసారి అది కూడా టచ్ చేద్దాం మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. యవ్వనస్తులైన పిల్లలు, పదే పదే నేను యవ్వనస్తుల్ని మెన్షన్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు వినండి. ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడున్న యవ్వనం మీ దగ్గర ఉండదు, ఇప్పుడున్న బలం ఉండదు, ఇప్పుడున్న వేగం ఉండదు, ఇప్పుడున్న అందం కూడా ఉండదు. అందం ఎప్పుడూ తరిగిపోతూ ఉంటుంది. కానీ శాశ్వతమైనది ఏంటో తెలుసా? బాహ్య సౌందర్యం కాదండి, దానికి మించింది ఉంది ప్రియులారా. అదే అంత సౌందర్యం. అదే ఇక్కడ ప్రభు మనకి పౌలు ద్వారా చెప్తున్నాడు. కావున 22 నుంచి చూద్దాం ప్రియులారా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతి యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఏ స్వభావం అంట? నవీన అంటే కొత్తదైన కొత్త స్వభావం రావాలి. నేను అడుగుతున్న, బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారంటే చేతులు ఎత్తారు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఒక క్వశ్చన్ వేశాను. మీ స్వభావం మారిందా? ధైర్యంగా దేవుని సన్నిధిలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకున్నప్పుడు చేయొద్దండి ప్రియులారా. మీ స్వభావం మారిందా? ఒకప్పుడు బాప్తిస్మానికి ముందు మీ భర్తతో గొడవ వచ్చిన ప్రతిసారి గరిట్లు, చెంచాలు విసిరేసేదానివేమో. బాప్తిస్మానికి తర్వాత గుండికలు, డేగసాలు విసురుతున్నావేమో. బాప్తిస్మాన్ తర్వాత స్వభావం ఏమైనా మారిందా? బాప్తిస్మానికి ముందు నీకంటే మా నాన్న బెటరు, మా నాన్న మంచి చీరలు కొంటాడు, లేదంటే నేను చాలా గొప్ప స్థితిలో ఉండేదాన్ని, నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా బతుకిలా ఏడ్చి తగలడింది, అసలు నీ సంబంధం ఎందుకు వచ్చిందో, ఆ రాజమండ్రి సంబంధం చేసుకున్న పోయేది, నేను బాగుపడేదాన్ని, ఇలా చెప్పి బాప్తిస్మానికి తర్వాత ముందేమో బాగా దొప్పి పొడిచి మాట్లాడుతూ, బాప్తిస్మానికి తర్వాత మళ్ళీ సేమ్ అదే కంటెంట్ రూపం మార్చేశారు అనుకోండి. స్వభావం మారినట్టు కాదు. స్వభావం మారడం అంటే ఫస్ట్ మీకు తెలిసిపోతుంది ప్రియులారా, ఎవ్వరు చెప్పక్కర్లే. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కదా, ఒకప్పుడు నా నోరు ఎంత ఉండేది కదా, ఇప్పుడు నేను ఎందుకు ఇంత సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకారాన్ని నేను ఎలా ధరించుకున్నాను. ఒకప్పుడు బంగారం కోసం ఎగబడ్డాను కదా, ఒకప్పుడు మంచి చీర లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలంటే మా ఆయన మీద దెబ్బలాడేదాన్ని కదా, ముఖం మార్చుకుని 2 రోజులు వంట చేయడం మానేసేదాన్ని కదా. చాలామంది స్త్రీలండి ఇంట్లో అలిగారంటే ఖచ్చితంగా చేతిలో గరిట ఉంది కదా అని గర్వం వాళ్ళకి. అలిగారంటే చాలు మంచం ఎక్కేసి పడుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, ప్రతి భార్యాభర్త మధ్య సమస్యలు ఉంటాయి. నాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క సమస్య కూడా రాలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పే మాట ఒకవేళ ఉంటే అప్పుడు చేయొచ్చు తిరగాని. ఒకవేళ మీకు పెళ్ళైనప్పటి నుంచి ఎలాంటి సమస్య రాలేదని మీరు అనుకుంటుంటే, ఎలాంటి భేదం లేదని మీరు అనుకుంటుంటే, అయితే ఒకటి మీకు చెవుడన్న అయి ఉండాలి, లేదా మీకు మోగతనం అయినా అయి ఉండాలి. ఈ 2 ఉన్న వాళ్ళకి ఏ సమస్యలు రావు, మిగతా వాళ్ళందరికీ వస్తాయి. న్యాచురల్
క్వైట్ న్యాచురల్. బికాస్ ఎక్కడెక్కడో రకరకాల పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు ఒకే చోట ఒకే కప్పు కింద బతకాలంటే కష్టమే కదా. చాలా మారాలి, చాలా అర్థం చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి, అన్నిటికి మించి ప్రేమ ఉండాలి, అన్నిటికి మించి వీళ్ళిద్దరి మధ్య ఇంకొకరు ఉండాలి. ఎవరు? దేవుడు ఉండాలి, అత్తగారు మామగారు కాదు. మాట్లాడితే ఈ భార్యాభర్తల గొడవలు ఈ మధ్య నేను చూస్తున్నానండి. అయితే ఆడబిడ్డ వస్తుంది, లేదా అత్తగారు, లేదా అన్నయ్య, తమ్ముడు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఒక వైఖరి మన జీవితాల్లో అది మనకు క్షేమమా? కాదు. పెళ్ళికి ముందు నువ్వు ఎట్లా ఉన్నావు, పెళ్ళి తర్వాత ఎట్లా ఉన్నావు అని ఆలోచించుకుంటావు కదా. బాప్తిస్మమునకు ముందు ఎట్లా ఉన్నావు, బాప్తిస్మమునకు తర్వాత ఎలా ఉన్నావు? నీ స్వభావములో మార్పు వచ్చిందా? ఒకప్పుడు ఏం కోరుకున్నావు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఒకప్పుడు నీ ప్రార్థన అంశాలేంటి, ఇప్పుడు నీ ప్రార్థన అంశాలేంటి? ఒకప్పుడు నీ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెట్టేదానివి, ఇప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నావు? ఒకప్పుడు నువ్వు పొదుపు చేసుకుని దేనికి చేసేదానివి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? నాకు తెలిసిన ఒక సహోదరు ఉండేది. కష్టపడి వాళ్ళ ఆయనతో అబద్ధం ఆడి, వాళ్ళ ఆయనతో నేను చాలా కష్టపడుతున్నాను, ఇవన్నీ దాచుకుంటున్నాను, మంచిగా మన ఫ్యామిలీకి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని, వాళ్ళ ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఇవ్వకుండా ప్యాంటు జేబులో చొక్కా జేబులో కూడా తీసేసుకొని ఉన్నారా? అలాంటి గట్టికులు ఉన్నారా ఇక్కడ? తప్పండి. ఎప్పుడు అలాంటి పనులు చేయకండి, యథార్థతను నిలబెట్టుకోండి. ఓకే, అలాంటి పనులు కూడా చేసి ఆవిడ దాచి కష్టపడి ఏం చేసిందో తెలుసా అండి? ఏం చేసిందో తెలుసా? ఒక అద్భుతమైన పట్టుచీర కొనుక్కుంది. అది ఆయనకి తెలిసిపోయింది. ఇక ఆ కాడి నుంచి దెబ్బలాట, గోల, పైగా ఇద్దరూ చర్చికి వెళ్తారు. నేను అన్నాను, ఎందుకు అలా అబద్ధమాడి కొనుక్కోవడం? అంత కర్మే. ఆ రోజుకి ఆ చీర కట్టుకోకపోతే ఏం పోద్ది, ఏం కొంపలు మునిగిపోతాయి అంటే, పెళ్ళైనప్పటి నుంచి ఒక్క మంచి చీర కూడా నాకు కొని తెచ్చిపెట్టలేదు అక్క ఈ మనిషి, నా మీద ఇంకేం ప్రేమ ఉంది అంటుంది. అంటే తను చేసిన తప్పు తనకు అర్థం కావట్లేదు. ఆ మనిషి ఆ భర్త తప్పులు ఎత్తడానికే ఎంతసేపు ఆ నిష్ఠూరపు బుద్ధితోనే ప్రయత్నిస్తూ ఉంది. తన జీవితాన్ని చేతులారా 2-3 ఏళ్ళు ఈ గొడవలే కొనసాగినాయి. దేనికోసం తెలుసా అండి? పట్టు చీర పెట్టిన గొడవ పెంట పెట్టేసింది పట్టు చీర. ఎన్ని సంవత్సరాలు, ఈలోపు పిల్లలు ఉన్నారు, పెరుగుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ సంభాషణ చూస్తారు. పిల్లలకి ఎంత యాతన తెలుసా అండి? భార్యాభర్త దెబ్బలాడుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, మొహాలు బిక్కుమంట పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ మనసుల్లో చాలా చాలా పడిపోతాయి బీజాలు, రకరకాల ట్రామాస్ వచ్చేస్తాయి. అందులోంచి మళ్ళీ బయటపడాలంటే చాలా కష్టం. అందుకే భార్యాభర్తలుగా, ముఖ్యంగా భార్యలు ఇక్కడ ఉన్నారు, మీ భర్తలు అన్ని వేళలా చాలా గొప్పగా ఉంటారని నేను చెప్పలేను. కానీ మీరు ప్రభువుని కలిగి ఉంటే మాత్రం ఎల్లవేళలా ఉన్నతంగా ఆయన కొరకు జీవించగలరు. భర్త అన్ని వేళలా మనతో రాడు. చాలామంది కబుర్లు చెప్తారు, నాకు భలే కోపం వస్తూ ఉంటుంది. అసలు నా భర్త వెళ్ళకపోతే నాకు చర్చికి వెళ్ళబుద్ధి కాదండి అంటారు. నా భర్తకి ఇష్టం లేకపోతేనండి నేను అసలు భక్తే చేయనండి అన్నట్టు మాట్లాడతారు. నువ్వు పుట్టింది నీ భర్త కోసమా? నువ్వు పుట్టింది నీ భర్త కోసమా? కాదు. నువ్వు పుట్టింది ఎవరి కోసం? ప్రభు కోసం. నువ్వు పుట్టింది ఒక ఉన్నతమైన కారణం కోసం. దాన్ని సార్థకం చేసుకోవాలి. రూపం మారాలి. ఏం మారాలి? రూపం మారాలి. మీ పెళ్ళప్పుడు ఫోటోలకి ఇప్పటికీ మీ రూపం మారిందా లేదా? మారిందా? చాలామంది అనుకుంటారు, నా జాడ చూసావా ఎంత పొడుగుందో, నేను ఎంత తెల్లగా ఉన్నానో, ఏంటి ఇప్పుడు ఇలాగైపోయాను, మరి వంకాయలా వెళ్ళిపోయాను అనుకుంటారు లేదా? కొంతమంది పెళ్ళప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంటారు. మంచిగా మెయింటైన్ చేయడం, బాగా తినడం, సంతోషంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడంతో అన్నీ సర్దుకుంటాయి. ఓకే, అంటే రూపాలు మారుతూ ఉన్నాయి. మనసు లోపల ఒక అంతరంగం ఉంది కదా, ఈ అంతరంగపు రూపం కూడా మారుతూ ఉంటుంది. అది ప్రభు యొక్క ప్రసన్నతతో మారాలి. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా మనము సత్యవాక్యమును గూర్చి అనుభవ జ్ఞానం లేని వారుగా ఉండకూడదట. మనందరికీ తెలిసిన ఒక జీవితాన్ని నేను పరిచయం చేస్తాను. ఖడాష్ పాత్ర అంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఈ రాత్రికాల సమయంలో. మర్చిపోకండి, ఏ పాత్ర? ఖడాష్ పాత్ర. ఖడాష్ అనేది ఎక్కడి నుంచి తీసుకోబడిన పదం? హిబ్రూ వర్డ్. ఏ అధ్యాయంలోంచి తీసుకున్నాను నేను అది? లేవీ కాండము 19వ అధ్యాయము. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము
మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పిన మాట మనుషుల మాట కాదు. అందులోంచి తీసుకోబడిన పాత్ర, ఖడాష్ పాత్ర. మనం దేవుని సేవ చేయాలంటే, ప్రభు మనల్ని వాడుకోవాలంటే మనం ఆయన చేతిలో పాత్రలుగా ఉండాలి. మీ అందరికీ తెలిసిన వచనమే, యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి అంటాడు. ఎక్కడది చెప్పండి, చూద్దాం. అందరు నా వైపు చూస్తారండి మీరు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మాత్రమే కాక కర్రవి కూడా ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు వాడతాం, కొన్ని ఘనహీనతకు వాడతాం. ఇంట్లో పాలు కాసే పాత్రతో ఎవరైనా సాంబార్ పెట్టే తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పెడతారా? అలాంటి పనులు చేస్తారా? అప్పుడే మరి అలాంటప్పుడే అత్తగారులకు బోళ్ళంత కోపం వస్తుంది. చిన్న చిట్కాలు తెలుసుకోవాలి. ఏమమ్మా పాలు కాసే పాత్ర తీసుకెళ్ళి కూర వండుతావా అని అడుగుద్ది అత్తగారు. మీ అమ్మ నేర్పించలే అంటది. అందరికీ లోకు పుట్టింటోళ్ళే. నాకు ఒకటి అర్థం కాదండి, ఒకప్పుడు కోడలుగా ఉన్న ఆవిడే కదా తర్వాత అత్తగారు అవుద్ది, అవునా? మరి ఆవిడ ఎందుకు మర్చిపోద్ది పూర్వ పరిస్థితి? మానవ లక్షణం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. వాళ్ళు మీతో ఎలా ఉన్నా ప్రభు మీతో ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడు? జెంటిల్గా ఉన్నాడు, దయగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇదే మనకు ఆశ. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, యజమాని వాడుకుంటాడట మనల్ని. ఆయన చేతిలో పడదాం. మీకు ఒక మంచి వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను నేను. ఒక ఖడాష్ పాత్రని జ్ఞాపకం చేస్తాను. ఆ అమ్మాయి ఒక స్త్రీమూర్తి. తన గురించి మీరు 100 సార్లు వినుంటారు. ప్రతి సేవకురాలు ఖచ్చితంగా టచ్ చేస్తారు ఆమెని. ఆమె జీవితం గుంటలో నుంచి పర్వతం మీదకి ఎక్కినంత శ్రేష్టమైన జీవితం. తృణీకరించబడిన వారిలో నుంచి ఆశీర్వదింపబడిన వారి గుంపులో చేర్చబడిన విలువైన జీవితం. అన్య జనాంగంలో నుంచి అత్తారింటికి వచ్చింది. దేవుని బిడ్డను పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చింది. ఒక అన్యుల అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఆ కుటుంబం. తెలుసు అనుకుంటున్నాను మీకు. వెరీ గుడ్. ఏ సంతతిలోంచి వచ్చింది? మోయాబీలకు జత ఇంకొక సంతతి ఉంది, తెలుసా మీకు? అమ్మోనీలు. వీళ్ళ మూల పురుషుడు ఎవరు? లోతు. ఎస్, ఎగ్జాక్ట్లీ. లోతు నుంచి కలగబడినటువంటి సంతానం. వాళ్ళు కూతుర్లు ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి వచ్చిన సంతానం. దీనికి కూడానండి చాలామంది బైబిల్ గురించి మాట్లాడేవాళ్ళు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు. మా బంధువుల్లో ఒక అతనే రీసెంట్గా మా అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది లాస్ట్ May 10th. ఇక అందరూ చూడడానికి వస్తారు కదా. ఓ రోజున ఆయన ఒంటరిగా చూడడానికి వచ్చినోడు వచ్చి చూసినట్టు వెళ్ళిపోవాలి కదా. మొదలెట్టాడు బైబిల్లో క్వశ్చన్స్ అడగడం. అప్పుడు నన్ను అడుగుతున్నాడు, మీ బైబిల్లో లోతుకి పిల్లలు పుట్టారు కదా, ఎలా పుట్టారు అన్నాడు. ఆయనకి తెలియక కాదు నేను ఏం చెప్తాను అని, ఆయనకి తెలియక కాదు నా దగ్గర నుంచి జవాబు రాబడదామని నేను చెప్పాను. ఎలా పుట్టారో అందరిలాగే పుట్టారు. అవునా? లోతు కూతురికి పెళ్లి చేశాడా అన్నాడు. పెళ్లి చేయలే, లోతుతోనే పిల్లలు పుట్టారు. మరి అదేంటమ్మా అంత అసహ్యమైన సందర్భాలు ఉన్నాయి మీ బైబిల్లో అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారంటావా అంటున్నాడు. అంటే ఏమీ తెలియనట్టు అమాయకంగా. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా. నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళట్లేదు. లోతు సందర్భం ఎత్తి ప్రతిసారి ఇది ఒక అవమానకరమైనదిగా మనల్ని క్వశ్చన్ చేస్తారు చాలామంది. ఇప్పుడు మీకు ఎదురై ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో కూడా మీకు ఎదురై ఉన్నా ఏం ఆశ్చర్యపోక్కర్లే, ఎదురు రావచ్చు కూడా. ఏంటి మరి దీనికి ఆన్సర్ మనం ఎలా చెప్పాలి? మనుషులు తప్పు చేస్తే దాచిపెట్టేసి జీరోలను కూడా హీరోలను చూపించే గ్రంథాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఒక మనిషి తప్పు చేశాడు, మీరు అలా చేయకండి, హీరో కూడా జీరో అయిపోతాడు తాగి తందనాలు ఆడితే అని చెప్పడానికి ఆ సందర్భం రాయించాడు. తాగిన వాడికి కన్నులకు విపరీతమైనవి కనబడతాయి. తల్లికి చెల్లికి తేడా తెలీదు, కూతురికి భార్యకి తేడా తెలీదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. తాగుడు అనేది మనిషికి శ్రేయమైంది కాదు అని చెప్పటానికి ఆ సందర్భం ఉంది. దేవుడు ఎంత జెన్యూన్గా ఆలోచించాడండి. అక్కడ దాచిపెట్టేయచ్చు కదా రాయకుండా.
కానీ ఆ సందర్భాన్ని కూడా వివరించి చెప్పాడు అంతే తప్ప మీరు కూడా అలాగే చేయండి అనలేదు. అన్నాడా? ప్రతి ఒక్కరూ లోతుని మాదిరిగా తీసుకోండి అన్నారా? లోతు కూతుర్లను మాదిరిగా తీసుకోండి అన్నారా? లేదు. సో అక్కడితో ఆపుతున్నాను నేను. ఈ లోతు నుంచి వచ్చిన సంతానమే మోయాబీలు, అమ్మోనీలు. మీరు గమనించండి, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలతో మోయాబీలకు, అమ్మోనీలకి జీవితకాల శత్రుత్వం. మీకు తెలుసా మోయాబీలు ఇశ్రాయేలీల మధ్య సంబంధాలు ఎలా ఉండేవో? వాళ్ళు వ్యభిచారులు, కాముకత్వం, వాళ్ళు నీచమైన దుష్టత్వం వాళ్ళలో రాధ్యమే లేదు. వాళ్ళు ఎంతసేపు పాపానికి అతుక్కుపోయి ఉండేవారు. అలాంటి ప్రజలలో నుంచి ఒక ఆణిముత్యం వచ్చింది. ఆమె రూతమ్మ. రూతు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక విలువైన సందర్భం. ఎప్పుడు కూడా పర్సనల్గా నా జీవితాన్ని నేను కట్టుకుంటూ నా యవ్వన దశ నుంచి ఇప్పటి వరకు నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. నేను పరిచర్యలోకి రాకముందు నాకు తెలిసిన ఊర్లు, నేను చేసిన ప్రయాణాలు చాలా తక్కువ. కానీ ప్రభు కృపచేత ఈరోజు మా అమ్మ, నాన్న, మా అన్నయ్యలు, నా భర్త కూడా తిప్పలేనన్ని చోట్లకు దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అది కేవలం పరిచర్యలో ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు చాలా చోట్లకి వెళ్ళాలని ఆశగా ఉండేది, ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఆడపిల్ల, తిరగకూడదు, వెళ్ళకూడదు, ఇక్కడ దాకానే చదువుకోవాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇలాగే ఉండాలి, ఇలాంటి ఆంక్షలు అనమాట. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నీ నీతిని నాకు ఇచ్చి ఎంత స్వేచ్ఛ ఇచ్చావయ్యా. నీ నీతికి నన్ను దాసురాలను చేసి, నీ నీతికి వారసురాలను చేసి, నీ నీతి దానం చేసి నాకు ఎంత స్వేచ్ఛ ఇచ్చావయ్యా. ఎంత బాగా అనిపిస్తుందో. సో ఆ పరిస్థితులన్నీ ఆలోచిస్తుంటే దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా అస్సలు ఉండలేం. నా యవ్వన దశ నుంచి ఇప్పటి వరకు పరిచర్యలోకి నేను అడుగు పెట్టిన తర్వాత రకరకాల మనస్తత్వాలను నేను చూశాను. డిఫరెంట్ మెంటాలిటీస్. పైకి ఆత్మీయంగానే ఉంటారు చాలామంది పురుషులు, ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పైకి ఆత్మీయంగా ఉంటారు. కానీ వాళ్ళ అసలు స్వరూపాలు కొన్ని తెలుస్తుంటే ఉంటాయండి. అమ్మో అసలు ఎలా మాట్లాడాం వీళ్ళతో, ఇన్నాళ్ళు వీళ్ళతో మేము ఎలా మాట్లాడాం అనిపిస్తుంది అనమాట. పైకి మాత్రం వందనాలండి సిస్టర్ గారు అంటారు, వందనాలండి అక్కగారు అంటారు, వందనాలండి అమ్మగారు అంటారు. నిజంగా అమ్మలాగా చూసే మనసు చాలామందికి ఉండదు ప్రియులారా. అమ్మలాగా చూసే మనసు ఉండదు. కొంతమంది ఆకర్షిస్తారు, కొంతమంది ఆకర్షించుకుంటారు, కొంతమంది తమకున్నవన్నీ ఎరవేస్తారు, కొంతమంది మనల్ని ఆత్మీయ దృష్టితోనే వచ్చి పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. లోకంలో ఉన్న రోడ్ సైడ్ రోమియోలాగా మన దగ్గరికి ఎవడైనా వస్తే మనం స్వీకరిస్తామా? స్వీకరించు. అదే ఒక ఆత్మీయ సహోదరుడి రూపంలో వచ్చి నిలబడి ప్రేమగా మనతో మాట్లాడడం మొదలెడితే మనం ఒప్పుకుంటాం లేదా? ఏముందండి మాతో పాటు కలిసి పరిచర్యలో ఉంటాడండి అని మనం నమ్ముతాం లేదా? నమ్ముతాం ఖచ్చితంగా. ఒక సందర్భం నేను చెప్తాను, నా మాటలు ముందుకు తీసుకెళ్ళిపోతాను. ఇక్కడున్న పరిచర్య చేయాలి అనుకున్న స్త్రీలకి, పరిచర్యలో ఉన్న స్త్రీలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనేది నా ఆశ. ఓకే, ఒక చెల్లెమ్మ ఉంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, మనలాగే ఇంతే ఆసక్తిగా, ఇంతకన్నా గొప్పగా చక్కగా నేర్చుకొని దేవుని మాటలు చిన్న గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉంది. గొప్ప పనా కాదు ఆవిడ చేసేది? ఒక మంచి ఎంప్లాయ్ అండి ఆవిడ. ఉదయం 9 గంటలకు వెళ్తుంది, సాయంత్రం 5 గంటలకి ఇంటికి వస్తే 2 మగపిల్లలు. తను పనిచేసే చోట మంచి సాక్ష్యం, అద్భుతమైన పేరు పొందింది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది, పొందికైన అమ్మాయి. తన వయసు ఇంచుమించు నా వయసే, నాకంటే 1 సంవత్సరం 2 ఏళ్ళు చిన్నది ఉండొచ్చు మేబీ. ఆమె నన్ను డౌట్లు అడిగేది, నాతో మాట్లాడేది. అక్క నాకు బైబిల్లో ఇలా డౌట్స్ ఉన్నాయి, లేదా ఒక్కొక్క సందర్భం ఉంటే దీన్ని ఇలా అర్థం చేసుకున్నాను నేను అని షేర్ చేసుకునేది నాతో. బాగానే ఉండేది అంతా. అయితే ఒకనొక రోజున నాకు ఫోన్ చేసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంది. నేను నిజంగా షాక్ అయ్యాను. అన్నీ బాగా ఉన్నవాళ్ళు సడన్గా ఫోన్ చేసి నేను చచ్చిపోతా అంటే ఎలా ఉంటుంది మనకి? నేను ఇప్పుడే చచ్చిపోతాను అక్క, చివరిగా మీతో మాట్లాడాలనిపించింది అంది. ఏమమ్మా అంత కష్టం నీకు ఎందుకు వచ్చిందని నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను, ఇదంతా చిన్నగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య. భర్త కాళ్ళ దగ్గరికి అన్నీ తెచ్చి పడేస్తాడు. నా భార్యకి నేను ఏం లోటు చేశానులే, నాకంటే గొప్పవాడెవడు లేడనుకున్నాడు. కానీ భార్యను అర్థం చేసుకోవడం, భార్యను నమ్మడం, భార్యకు సమయం ఇవ్వడం అనేది తగ్గించేశాడు. ఈ అమ్మాయి ఏమో నేను పరిచర్యలో వెళ్తున్నాను కదా అనుకుంటూ ఈ అమ్మాయి కూడా పరిగెడుతుంది. తన లోపలికి తొంగి చూసుకుని తనేంటో తను గ్రహించుకునే టైం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మనం బయట ఎంత పరిగెట్టినా
కొన్ని గంటలు, కొన్ని రోజులు ఏకాంతమందు ప్రభువుతో మనం సమయం గడపకపోతే ఖచ్చితంగా మనం అంతర్గత శక్తిని పొందుకోలేం. భక్తులందరి జీవితాల్లో నిరూపితమైన సంగతి ఇది. ఆమె జీవితంలో ఫెయిల్ అయిపోయిన సంగతి ఇది. నాకు చెప్తుంది, నా భర్తకి నాకు మధ్య సఖ్యత లేదక్క 1 ఇయర్గా. ఓకే, లేకపోతే ఏమైంది, మళ్ళీ సెట్ చేసుకోవచ్చు కదా, చచ్చిపోయేంత నిర్ణయం ఏంటి నువ్వు అంటే అమ్మాయి చెప్తుంది, నేను సరి చేసుకోలేనంత పెద్ద తప్పులో పడిపోయాను అంటుంది. నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి క్యారెక్టర్ అద్భుతం, నాకు తెలుసు అమ్మాయి ఎలాంటిదో. కానీ ఒక సంగతి చెప్పింది. మా ఆఫీస్లోనే నాపై పనిచేసే ఒక అధికారి ఉన్నాడు. నా భర్త ఎప్పుడైతే నా మనసుకి దూరంగా జరిగిపోతున్నాడో అతని దగ్గరగా జరగడం స్టార్ట్ చేశాడు. నాకు అతని మీద నమ్మకం ఏర్పడింది, ఫ్రెండ్షిప్ ఏర్పడింది. చాలా మంచివాడు అక్క, మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం పరిచర్యకు అని చెప్పింది. ఓకే అంటే భర్త రాలేనప్పుడు అవతలి ఆ వ్యక్తిని బ్రదర్ అని పిలిచేదంట స్టార్టింగ్లో. ఆ తర్వాత పేరు పెట్టి పిలిచేది. గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా పిలిచినప్పుడు కూడా ఆ పిలుపు కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం, ముఖ్యంగా స్త్రీలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరి మగవాళ్ళు ఒకలాగుండరు, అందరి ఆడపిల్లలు కూడా ఒకలాగుండరు, రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఇది శరీరం పాపయుక్తమైంది, పాప సంబంధమైంది. దీనికి కావాల్సింది మొదట పాపమే. అట్రాక్ట్ అయ్యేది దేనికి? పాపానికే. ఆ బిడ్డకి తెలియకుండానే ముందు స్నేహం, తర్వాత ఆత్మీయత, ముసుగు, పరిచర్య ముసుగు, చివరికి ఒకానొక రోజున ఇద్దరు చేయరాని ఒక కార్యంలో జారి పడిపోయారు. అది గ్రహించుకుంది. అతను అన్నాడంట, తనకు కూడా కుటుంబం ఉంది, ఈ అమ్మాయి సమస్యలన్నీ నెత్తి మీద ఎక్కడేస్తుందో అని చెప్పేసి దూరం జరిగిపోయి ఇక నుంచి మనం దూరంగా ఉందామని చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పశ్చాత్తాప జ్వాలలు రగిలి చేస్తుంటే చావలేక, బతకలేక, భర్త ముందు నిలబడలేక, భర్తకి మొహం చూపించలేక, భర్త మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని శోధనలో పడేయడానికి చాలా వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు 3 వేల్లో ఉంటాయంట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చాలామంది యవ్వనస్తులకి ఇది చెప్పినప్పుడు బాగా రెస్పాండ్ అయ్యేవారు వాళ్ళు. శోధనలు వచ్చినప్పుడు 3 విధాలుగా మనం ఎదుర్కోవచ్చు. ఒకటి, శోధన వస్తే సంసోనులాగా తల ఇచ్చేయచ్చు, తల మంచిగా వంచి పడుకోవచ్చు శోధన వచ్చినప్పుడు. 2, యోసేపులాగా శోధన నుంచి దూరంగా పారిపోవచ్చు. 3, యేసయ్యలాగా శోధనను ఎదుర్కొని నిలబడవచ్చు. ఏది శ్రేష్టమైంది? నీకు బలం చాలకపోతే దూరంగా పారిపో, యోసేపులాగా, అది కూడా మంచిదే కొన్నిసార్లు. అందుకే యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపో అంటున్నాడు. ఆ పారిపోతున్న సమయంలో ప్రభువుని గుర్తు చేసుకో. ఈ చెల్లెమ్మ చేసిన పొరపాటు ఎన్నో వేల ఏళ్ల క్రితం ఒక పాత్ర చేయడానికి కూడా తనకు అవకాశాలు వచ్చాయి. ఆమె రూతు గ్రంథం. ఈరోజు అది చెప్పడానికి ఇంత చెప్పాను నేను. రూతు గ్రంథము ముగిస్తాను నేను తొందరగా. రూతు గ్రంథము 3వ అధ్యాయం చూడండి. కొన్ని మంచి నీళ్ళు ఇస్తాను. మూడో అధ్యాయం తీసారా? రూతు గ్రంథం 3వ అధ్యాయము. రూతు గ్రంథము 3వ అధ్యాయము. మీరు 3వ అధ్యాయానికంటే ముందు 2వ అధ్యాయం కూడా చదివితే ఆమె గూర్చి బోయజ్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సర్టిఫికేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 9వ వచనం. 9వ వచనం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించమ్మా అని చెప్తున్నాడు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? బోయజ్ ఎవరు? అక్కడ బోయజ్ ఎవరు?
ఆ పొలాలకు ఆయనే యజమాని, ఒక అద్భుతమైన ధనవంతుడు, బంధుధర్మం తెలిసినవాడు, దేవధర్మం తెలిసినవాడు, దాసీలను దాసులను ఎలా చూడాలో కనికరం ఉన్నవాడు, మంచి మనసున్నవాడు. ఓకే, ఆయన ఆ అమ్మాయి రాగానే ఈ అమ్మాయికి భర్త చచ్చిపోయాడట. ఓ, ఈ అమ్మాయి యూదుల పిల్ల కాదా? ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబీల పిల్ల. ఓకే, మన నయోమి కోడలు అంటే మనకు దగ్గర బంధువులే అనుకొని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోలేదు. ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోలేదు. ఆ అమ్మాయికి సలహాలు సూచనలు ఇస్తున్నాడు. నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించాను, ఆజ్ఞ ఇచ్చానని చెప్పాడు. ఆ ఆజ్ఞ నెరవేరిందా లేదా? నెరవేరింది. 3వ అధ్యాయంలో చూడండి ఎంత బాగా నెరవేరిందో, ఎంత బాగా నెరవేరింది చూడండి. 9వ వచనం, 10 చదవండి. 10 అతడు